Hello everyone, hope you all are doing good. Welcome to physics class by KRD ma'am. సో ఈ రోజు క్లాస్లో మనము కులుమ్స్ లా అండ్ అప్లికేషన్స్ నేర్చుకుంటున్నాము. సో కులుమ్స్ లా కంటిన్యూషన్, ఆల్రెడీ కులుమ్స్ లా ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఈరోజు ఓన్లీ ప్రాబ్లమ్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో మనము అయితే ప్రొసీడ్ అవ్వడానికి ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఏదైతే ఉందో విజన్ ఆఫ్ 2023లో మీరు రాయబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడా మనం ఇప్పుడు కోచింగ్ చేసుకుంటున్నాము. సో కోచింగ్లో ఫిజిక్స్ నేను చెప్తున్నాను, అలాగే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫ్యాకల్టీని కూడా ప్రీవియస్గా నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ హెల్ప్ మీరు తప్పకుండా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటి అంటే ప్రిపరేషన్ టువర్డ్స్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ 2023. సో 2023లో మీకు రాబోయే ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా, అది మెయిన్స్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, లేదా వేరే ఏ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయినా అవ్వచ్చు, ఆఖరికి నీట్ అయినా కూడా కంటెంట్ దేనికైనా సేమ్గానే ఉంటుంది. సో కంటెంట్ వైజ్ ప్రిపరేషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అంటే కంటెంట్ని షార్ట్కట్లో ఎలా నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయడానికి కావాల్సిన ట్రిక్స్ ఏంటి, షార్ట్కట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. సో మెయిన్స్ ప్రిపరేషన్ అయితే ఏంటి, ఎంసెట్ ప్రిపరేషన్ అయితే ఏంటి, ఈ రెండిటికి వేరియేషన్ అయితే చూడొద్దు. దయచేసి ఈ రెండిటి మధ్యలో వేరియేషన్ చూడొద్దు. బికాస్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇప్పుడున్న సినారియో ప్రకారం మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే పర్సంటేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్కి వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ ఈజీ ఆర్ మోడరేట్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, మెయిన్స్లో టఫ్నెస్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ మొన్న లాస్ట్ 2022లో జరిగిన తెలంగాణ ఎంసెట్ పేపర్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టఫెస్ట్ క్వశ్చన్స్ని ఫేస్ చేశారు స్టూడెంట్స్. సో మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ప్రిపేర్ ఫర్ ద టఫెస్ట్. సో దీంట్లో డిస్క్రిమినేట్ చేయొద్దు. ఎంసెట్ ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్, కేటగరైజేషన్ వద్దు. చాలామంది మిమ్మల్ని అలా మోసం చేయొచ్చేమో. సో మీ ప్రిపరేషన్ మనకి టైం పెట్టుకున్నాం కదా, మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి మోస్ట్ ప్రాబబ్లీ. సో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మంత్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్గా డెడికేట్ చేయండి. ఆబ్జెక్ట్ ప్రిపరేషన్ చేయండి, చాలా రిలాక్స్డ్గా చేయండి, ఏమీ స్ట్రెస్ వద్దు. నేర్చుకుంటూ వెళ్దాం. ఏవైనా కొత్తగా అనిపించిన టాపిక్స్ ఏం పర్లేదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకోండి, మీకు టైం ఉంది. అట్లీస్ట్ ఈ టైంని బాగా ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. సో టైం వేస్ట్ చేయకుండా లెట్ us స్టార్ట్ విత్ ప్రాబ్లమ్స్. సో కులుమ్స్లో ఎవరైతే వినలేదో నా ఫస్ట్ క్లాస్, దానికి దానికి సంబంధించి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవాళ లాగ్ చేయకుండా మనము ఫస్ట్ ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే బేసింగ్ ఆన్ Q is equal to NEతో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాడీ హ్యాజ్ ఏ చార్జ్, వాల్యూ ఎంత ఇచ్చారు అంటే సమ్ 16 × 10⁻⁻20 -21 అనుకుందాం, -21 కులుంబ్. ఒక బాడీ మీద ఇంత ఛార్జ్ ఉంది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, ఇది క్వశ్చన్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబుల్ ఆర్ నాట్ ఎలా టెస్ట్ చేస్తాము అంటే బై యూజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ క్వాంటైజేషన్, ఛార్జ్ క్వాంటైజేషన్. ఇది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. దీని ప్రకారం n is equal to Q/E కనుక క్యాలిక్యులేట్ చేస్తే n ఖచ్చితంగా ఇంటీజర్ అవ్వాలి. ఒకవేళ n కనుక డెసిమల్ నెంబర్ అయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఒకసారి చెక్ చేద్దాం. Q వాల్యూ ఎంత, 16 × 10⁻⁻21. ఈ వాల్యూ ఎంత, 1.6 × 10⁻⁻19. సో 1.6 16 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఓకే 16/16, దీన్ని 16 × 10⁻⁻1గా రాద్దాం. అప్పుడు ఇది 10⁻⁻20 అవుతుంది. 16 క్యాన్సిల్ అయిపోతుంది. 10⁻⁻21 × 10⁻+20, ఇది పైకి వెళ్తే 20 అవుతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 10⁻⁻1 అంటే 0.1. n is equal to 0.1. ఒక ఎలక్ట్రాన్లో 1/10th పార్ట్, ఒక ఎలక్ట్రాన్లో 1/10th పార్ట్ పాసిబుల్లా కాదా? ఎలక్ట్రానే ఇండివిజిబుల్, అందులో 1/10th పార్ట్ నో వే. సో ఇది మనకి నాట్ పాసిబుల్. దీని ఆన్సర్ ఏంటి, నాట్ పాసిబుల్. అదన్నమాట ఆన్సర్. లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లమ్స్. I don't like problems, but
ప్రాబ్లమ్స్ మనని లైక్ చేస్తే మంచిది, వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయ్యేటప్పుడు దేర్ ఆర్ టూ చార్జెస్ -9 మైక్రోకూలుం అండ్ 5 మైక్రోకూలుం. 5 ముందు ఏమీ సింబల్ లేదు, దాని మీనింగ్ ఏంటి అంటే 5 అనేది పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఇలా రెండు ఛార్జెస్ ఉన్నాయి సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. నౌ both are kept in contact and separated to same distance. ఇప్పుడు కొత్త ఫోర్స్ ఏంటి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చార్జ్ అడిటివ్ ప్రాపర్టీ మీద బేస్ అయ్యింది. సో ఫస్ట్ ఏంటి అంటే 9 మైక్రోకూలుంబ్ 5 మైక్రోకూలుంబ్ అలా ఒక చోట ఉన్నాయి. సో ఇక్కడ ఒక -9 మైక్రోకూలుంబ్ ఉంది, కొంత r డిస్టెన్స్లో 5 మైక్రోకూలుంబ్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే 1/4πε0 q1 q2 r² కదా. 1/4πε0 అంటే 9 × 10⁹. Q1 ఎంత, మైనస్ వెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫోర్స్కి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని సంబంధించింది. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, కానీ మనం ఇక్కడ బార్ పెట్టలేదు చూడండి, అంటే మనం మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సింబల్ అవసరం లేదు. సో 9 మైక్రోకూలుంబ్, 9 × మైక్రో 10⁻⁻6, 5 × మైక్రో 10⁻⁻6 r² లాగా ఉంచండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 9 9s are 81. 81 × 5 405. సో 405 ఇంటూ +9 -6 +3 +3 -6 -3 10⁻⁻3 r². ఈ ఫోర్స్ని ఇలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారు, ఈ రెండు ఫోర్సెస్ని కాంటాక్ట్లోకి పెట్టారు. ఇది ఒక 9 మైక్రోకూలుం అనుకుందాము, -9 మైక్రోకూలుం. దీన్ని కాంటాక్ట్లోకి 5 మైక్రోకూలుంతో పెట్టాం. ఇది జస్ట్ లైక్ ఒక హాట్ బాడీని ఒక కోల్డ్ బాడీని కాంటాక్ట్లో పెట్టారు అనుకోండి, ఏం జరుగుతుంది, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఎప్పటి వరకు జరుగుతుంది, రెండిటి మీద సేమ్ టెంపరేచర్ డెవలప్ అయ్యేంత వరకు జరుగుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, ఛార్జ్ ఒకదాని మీద ఎక్కువ ఒకదాని మీద తక్కువ ఉన్నప్పుడు ఒకదాని మీద నుంచి ఇంకొక దాని మీదకి ఛార్జ్ ఫ్లో అవుతుంది. సో ఎంతవరకు ఫ్లో అవుతుంది, రెండిటికి సేమ్ ఛార్జ్ వచ్చే వరకు. ఆ సేమ్ ఛార్జ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర 7 రూపీస్ ఉన్నాయి, మీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. మన ఇద్దరం ఈక్వల్గా షేర్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాము, 7 + 5/2 ఈక్వల్గా వచ్చేస్తుంది కదా, అదన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. సో కొత్త ఛార్జ్ కావాలి, ద న్యూ ఛార్జ్, రెండిటి మీద సేమ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. సో Q' = Q1 + Q2/2. అయితే చార్జ్ అడిటివ్ ప్రాపర్టీలో నేను ఒక మాట చెప్పాను ప్రీవియస్ క్లాస్, ఒకసారి జాగ్రత్తగా వినండి. చార్జెస్ని యాడ్ చేసేటప్పుడు దే ఆర్ యాడెడ్ ఆల్జీబ్రికల్లీ. చార్జెస్ మస్ట్ బీ యాడెడ్ ఆల్జీబ్రికల్లీ. ఆల్జీబ్రికల్లీ అంటే సైన్తో సహా యాడ్ చేయాలి. -9 మైక్రోకూలుం + 5 మైక్రోకూలుం /2 ఎంత వస్తుంది, -9 + 5 ఎంత, -4. -4/2 అంటే ఎంత వచ్చింది, -2 మైక్రోకూలుం. ఇప్పుడు కొత్త ఫోర్స్ ఏంటి, F' = 1/4πε0 Q' × Q' అదే డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్లో పెట్టారు, r లాగానే ఉంటుంది. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 9 × 10⁻9 Q' రెండు సేమ్ కాబట్టి 2 × 10⁻6 × 2 × 10⁻6 r². సో ఈ రెండింటిని మనము ఫైండ్ F/F' చేయొచ్చు. F/F' ఫైండ్ అవుట్ చేయండి. సో ఇలాగ మనము, ఇదొక మంచి ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు నేను ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసేవన్నీ కూడా ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ మెయిన్స్లో నుంచి వచ్చే ఇంపార్టెంట్ మోడల్స్ని మీకు డిస్కస్ చేస్తున్నాను. సో నేను ప్రాబ్లంకి ఒక మోడల్కి ఒక ప్రాబ్లమే డిస్కస్ చేస్తున్నాను. మీరేం చేస్తారంటే ఏదైనా ఒక మంచి పబ్లిషర్ బుక్ తీసుకుని
ఏ రోజు టాపిక్ చెప్పానో ఆ రోజు టాపిక్లో నుంచి ఖచ్చితంగా ఒక 10 ప్రాబ్లమ్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కమింగ్ అప్ క్లాసెస్లో విదిన్ 2-3 డేస్లో నేను ఎంసెట్కి ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, మెయిన్స్కి ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీకు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. సో దానిని బట్టి ఆ పబ్లిషర్స్ మీరు బై చేసుకుని కొనుక్కోండి, లేదా మీ సీనియర్స్ దగ్గర నుంచి తీసుకుని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మానద్దు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. 2 ఐడెంటికల్ చార్జెస్, ఐడెంటికల్ అంటే రెండు సేమ్గా ఉంటాయి. 2 ఐడెంటికల్ చార్జెస్ ఆఫ్ చార్జ్ క్యూ, రెండిటి మీద ఎంత ఛార్జ్ ఉంది అంటే క్యూ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది. ఆర్ ప్లేస్డ్ ఎట్ సమ్ డిస్టెన్స్, ఆర్ సెపరేటెడ్ బై అ డిస్టెన్స్. ఇలాంటి సిచ్యువేషన్లో వీటి మధ్యలో ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్లో వాటి మధ్యలో ఉండే ఫోర్స్ ఎఫ్. ఇప్పుడు నౌ a new charge q, some q1 అనుకుందాం. సో a new charge q1 లేదా q/3 అనుకుందాం. a new charge q/3 is placed at mid point of these charges, ఈ రెండిటి మధ్యలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించారు. ఫైండ్ నౌ ద ఫోర్స్ ఈజ్. నౌ ద ఫోర్స్ ఎవరి మధ్యలో? బిట్వీన్ క్యూ అండ్ క్యూ ఈజ్. క్యూకి మధ్యలో ఫోర్స్ ఏమైంది అడిగారనమాట. సో ఒకసారి డయాగ్రామ్ గీసి చూద్దాం. ఇది క్యూ, ఇది క్యూ, ఈ రెండిటికి మధ్యలో సమ్ సెపరేషన్ ఆర్. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీటి మధ్యలో ఫోర్స్ ఎఫ్. సో క్యూ రెండు కూడా హ్యాపీగా అలా కలిసి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వీటి మధ్యలోకి కరెక్ట్గా మిడ్ పాయింట్లో ఒక కొత్త ఫోర్స్ కొత్త ఛార్జ్ వచ్చి చేరింది q/3. ఈ రెండిటి మధ్యలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. ఈ వ్యక్తి ప్రవేశంతో ఈ రెండిటి మధ్యలో ఉన్న బంధం చెడిపోతుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఇదే కదా సీరియల్స్లో వచ్చేది. బట్ నేనైతే సీరియల్స్ చూడను, బట్ ఎపిసోడ్లో అలా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి కదా. ఎనీవే, సో ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి వల్ల ఈ రెండింటి మధ్యలో బంధం చెడిపోతుందా? చెడిపోదు. ఇక్కడ నేను ప్రీవియస్ క్లాస్లో ఒక పదం వాడాను, మీకు బాగా గుర్తుంటుంది అని. ఈ రెండింటి మధ్యలో ఉండే బంధం ఫెవికాల్ బంధం అనమాట, అస్సలు విడిపోదు. సో క్యూ మధ్యలో ఉండే ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఒకసారి ఫోర్స్ ఫార్ములా రాసుకోండి. 1/4πε0 q × q/r². ఈ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అయింది? ఇది ఎనీవే కాన్స్టెంట్. ఈ రెండు ఛార్జెస్ మీద, వాటి మధ్యలో సెపరేషన్ మీద. కొత్త వ్యక్తి వచ్చినంత మాత్రాన, కొత్త ఛార్జ్ వచ్చినంత మాత్రాన ఈ క్యూ ఏమన్నా మారాయా? మారలేదు. ఈ క్యూకి మధ్యలో డిస్టెన్స్ మారిందా? మారలేదు. మరి ఎఫ్ ఎందుకు మారుతుంది? మారదు కదా. సో ద ఫోర్స్ రిమైన్స్ సేమ్. ద ఫోర్స్ రిమైన్స్ సేమ్. బాగుంది కదా క్వశ్చన్? చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. కొంచెం ఇలాంటిదే, సిమిలర్గా ఇలాంటిదే ఒక క్వశ్చన్. 2 చార్జెస్ ఐడెంటికల్ తీసుకుందాము. ఈచ్ ఆఫ్ చార్జ్ క్యూ ఆర్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. ఓకే, ఇది ఫస్ట్ సినారియో. నౌ ఇప్పుడు కహానీలో ట్విస్ట్ ఏంటి అంటే, నౌ ఏ థర్డ్ అన్చార్జ్డ్ బాడీ ఈజ్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ విత్ any one of the charges and placed in between them. ఆ రెండిటికి కరెక్ట్గా మిడ్ పాయింట్లో ప్లేస్ చేశారు. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి. ఇప్పటిదాకా ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద force on
దిస్ న్యూ ఛార్జ్, ఈ కొత్త ఛార్జ్ ఉంది కదా, కొత్తగా తీసుకొచ్చిన ఛార్జ్ మీద ఫోర్స్ ఏంటి? ఒకసారి డయాగ్రమెటికల్గా ఆలోచిద్దాం. డయాగ్రమెటికల్గా ఏంటంటే పాయింట్ ఏ, పాయింట్ బి, ఇక్కడ క్యూ, ఇక్కడ క్యూ ఉంది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆర్. ఇప్పుడు ఏం చేశారు, ఈ రెండు ఇలా ఉన్నప్పుడు వీటి మధ్యలో ఫోర్స్ ఎంత? F = 1/4πε0ని K అనుకుందాం, అదొక కాన్స్టెంట్. సో K ఇంటూ క్యూ ఇంటూ క్యూ, క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, ఇది ఫోర్స్. ఇప్పుడు ఏం చేశారు, ఇంకొక థర్డ్ అన్చార్జ్డ్ బాడీ. అన్చార్జ్డ్ బాడీ అనే పదానికి మీనింగ్ నెట్ ఛార్జ్ 0. అసలు ఛార్జ్ లేదా అంటే ఉంది, కానీ ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ ఉంటుంది, కాబట్టి నెట్ ఛార్జ్ ఏమవుతుంది? 0. సో 0 ఛార్జ్ ఉన్న బాడీని ఏదో ఒక దాంతో కాంటాక్ట్లో పెట్టారు. ఏ దగ్గర ఉన్న ఛార్జ్తో కాంటాక్ట్లో పెట్టారు అనుకుందాం. ఇది క్యూ, దీని మీద 0 ఛార్జ్. ఇప్పుడు దీని నుంచి దీనికి ఛార్జ్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయినప్పుడు ఇది పాయింట్ సి అనుకుందాం. కరెక్ట్గా r/2 డిస్టెన్స్లో పెట్టారు, మిడ్ పాయింట్. ఇది ఏ, ఇది సి. ఏ నుంచి సికి ఛార్జ్ ఫ్లో అవుతుంది. అలా ఎప్పటి వరకు ఫ్లో అవుతుంది? Q + 0/2. సో నౌ కొత్త ఛార్జ్ Q డాష్ అట్ ఏ ఏమవుతుంది? Q/2. సి దగ్గర ఉన్న ఛార్జ్ Q అట్ సి ఏమవుతుంది? Q/2. బి దగ్గర ఉన్న ఛార్జ్ ఏం మారదు, దాంతో ఏమీ ఎక్స్పెరిమెంట్ చేయలేదు కాబట్టి బి దగ్గర ఉన్న ఛార్జ్ ఏమవుతుంది? QB డాష్, క్యూ లాగానే ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఈ సి మీద ఫోర్స్ ఏంటి? ఇది కొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి. సి మీద ఫోర్సెస్ని ఒకసారి అనాలిసిస్ చేస్తే ఈ రెండు ఛార్జెస్, ఇప్పుడు సి దగ్గర ఏం ఛార్జ్ ఉంది? Q/2 ఛార్జ్ ఉంది. ఈ క్యూ పాజిటివ్, పాజిటివ్ పాజిటివ్ రిపెల్. సో ఈ క్యూ ఇప్పుడు Q/2 అయింది. ఈ Q/2ని ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తుంది FA బార్. ఈ Q/2ని రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో FB బార్. సో రెండు ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. సో నెట్ ఫోర్స్ ఆన్ ఛార్జ్ అట్ సి, సి దగ్గర ఉన్న ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ ఏంటి అంటే FA బార్ ప్లస్ FB బార్. బార్ పెడితే ప్లస్ పెట్టాలి, లేదు మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే FB మైనస్ FA. ఎందుకు FB మైనస్ FA రాశాను అంటే బి దగ్గర ఉన్న ఛార్జ్ ఎక్కువ. ఒకసారి FB FA ఇప్పుడు రాసుకుందాం. FB డాష్ FA డాష్ అనుకుందాం, కొత్త ఛార్జెస్, లేదా FB FA. FB అంటే ఏంటి? ఈ రెండిటి మధ్యలో ఫోర్స్. సో ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ 1/4πε0ని K అనుకుందాం. Q ఇంటూ Q/2, Q²/2 బై R/2 హోల్ స్క్వేర్, R²/4. సో ఈ వాల్యూ ఎంత అయింది? Q²/2 ఇంటూ 4/R². సో 2KQ²/R². FB వాల్యూ వచ్చింది. మరి FA వాల్యూ ఎంత? K 1/4πε0ని K అనుకుందాం. Q/2 ఇంటూ Q/2, Q²/4 బై డిస్టెన్స్ ఎంత? R/2, R²/4. 4ने 4 को मार दिया. FA వాల్యూ ఎంత వచ్చింది? KQ²/R². సబ్స్టిట్యూట్ చేయండి. FB వాల్యూ 2KQ²/R² మైనస్ FA వాల్యూ KQ²/R². ఆన్సర్ ఎంత? KQ²/R². సేమ్ F వాల్యూ వచ్చేసింది మనకి. అన్ని ప్రాబ్లమ్స్లో అలా రావాలని లేదు, బట్ ఇది ఈ ప్రాబ్లంలో అలా వచ్చిందనమాట. సో ఐ హోప్ మీరందరూ పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉండి అన్నీ నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను ఏమేం మోడల్స్ అయితే ఇప్పటిదాకా డిస్కస్ చేశానో ఆ మోడల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా 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 హెల్ప్ అవుతుందన్నమాట. ఎంత హెల్ప్ అవుతుందంటే అంత హెల్ప్ అవుతుంది. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్, మెయిన్స్లో అండ్ ఎంసెట్లో హైలీ రిపీటెడ్ మోడల్ ఒకటి చెప్తాను. ఏ చార్జ్ Q ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అవి ఎలాగా అంటే Q అండ్ క్యాపిటల్ Qలోంచి స్మాల్ q తీసేస్తే మిగిలిందంతా క్యాపిటల్ Q మైనస్ స్మాల్ q. 5 కూలమ్స్లో నుంచి 2 కూలమ్ రిమూవ్ చేసేస్తే మిగిలింది ఎంత అవుతుంది? 5 - 2. సో అలాగే అనమాట, క్యాపిటల్ Q మైనస్ స్మాల్ q.
kept at a distance. Kept at a distance. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూ. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూ సచ్ దట్, కండిషన్ ఏంటి, ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే సచ్ దట్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ మ్యాక్సిమం. ఇది కండిషన్, మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. సేమ్ ఇలాంటి కండిషనే మనకి గ్రావిటేషన్లో కూడా వస్తుంది. ఈ మోడల్ని బాగా గుర్తుపెట్టుకోండి. హైలీ రిపీటెడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. మీరు ఎన్ని స్టార్స్ కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది ఒకసారి డయాగ్రామ్ గీసి చూద్దాం. మన దగ్గర ఒక ఛార్జ్ క్యాపిటల్ క్యూ ఉంది. దీన్ని 2 పార్ట్స్గా చేసి కొంత డిస్టెన్స్లో పెట్టారు. సో ఒక పార్ట్ మీద ఛార్జ్ క్యూ మైనస్ క్యూ, రెండో పార్ట్ మీద ఛార్జ్ క్యూ, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా, ఫోర్స్కి ఫార్ములా రాయండి. F = 1/4πε0 Q1 Q2/r², క్యాపిటల్ క్యూ మైనస్ స్మాల్ క్యూ ఇంటూ క్యూ బై r². ఇప్పుడు కండిషన్కి వద్దాం. ఫోర్స్ మస్ట్ బి మ్యాక్సిమం. సో కండిషన్ ఫర్ ఫోర్స్ టు బి మ్యాక్సిమం, కండిషన్ ఫర్ ఫోర్స్ టు బి మ్యాక్సిమం ఏంటి అంటే dF/dQ మస్ట్ బి ఈక్వల్ టు 0. వెరీ హైలీ ఇంపార్టెంట్ కండిషన్. ఇదే గ్రావిటేషన్లో అయితే, గ్రావిటేషన్లో ఛార్జ్ ప్లేస్లో మనకి మాస్ ఉంటుంది కాబట్టి dF/dm = 0 రాస్తాం. సో ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ని K అని రాస్తాను. ఆర్ కూడా కాన్స్టెంటే కదా, రెండింటి మధ్యలో సెపరేషన్ మారట్లేదు. K/r² ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, K ఇంటూ స్మాల్ క్యూ మైనస్ Q². ఇప్పుడు దీనిని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో d/dQ ఆఫ్ K/r² ఇంటూ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ మైనస్ Q² మస్ట్ బి ఈక్వల్ టు 0. డిఫరెన్షియేట్ చేసేటప్పుడు కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేయము. సో K/r² కామన్ తీస్తే d/dQ ఆఫ్ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ మైనస్ d/dQ ఆఫ్ Q² మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇది ఇటువైపు వస్తే 0 అయిపోయింది. సో ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, క్యాపిటల్ క్యూ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ క్యూ. సో క్యాపిటల్ క్యూ కాన్స్టెంట్ dQ/dQ మైనస్ d/dQ ఆఫ్ Q² ఈజ్ ఈక్వల్ టు 0. dQ/dQ 1 మైనస్ ఇదేమవుతుంది 2Q. డిఫరెన్సియేషన్ ఆఫ్ Q² ఈజ్ 2Q మస్ట్ బి ఈక్వల్ టు 0 ఆర్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, క్యాపిటల్ Q/2. సో ఇది మన స్మాల్ క్యూ వాల్యూ. సో క్వశ్చన్ అదే కదా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ క్యూ సో దట్ వాటి మధ్యలో ఫోర్స్ మ్యాక్సిమం. సో ఇవాళ ఇది ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నారు మీరు. ఫోర్స్ మ్యాక్సిమం అవ్వాలి అంటే dF/dQ మస్ట్ బి ఈక్వల్ టు 0. వెరీ ఇంపార్టెంట్ కండిషన్ టు బి రిమెంబర్డ్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. మన దగ్గర నెక్స్ట్ క్వశ్చన్, మన దగ్గర 2 పెండ్యులమ్స్ ఉన్నాయి. 2 కూడా సేమ్ లెవెల్లో హ్యాంగ్ చేశారు. ఇది వర్టికల్, ఇది వర్టికల్, హారిజాంటల్ సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఒక పెండ్యులం, ఇంకొక పెండ్యులం, రెండిటికి మాస్ గివెన్ theta వాల్యూ హియర్ అండ్ θ1, ఇది θ2. రెండు కూడా వర్టికల్తో θ1 θ2 యాంగిల్స్ మేక్ చేస్తున్నాయి. దీని లెంత్ L1, దీని లెంత్ L2, మాస్ M1, మాస్ M2, చార్జ్ Q1 అండ్ చార్జ్ Q2. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫర్ θ1 ఈజ్ ఈక్వల్ టు θ2, θ1 θ2 ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటి అంటే M1 మస్ట్ బి ఈక్వల్ టు M2 అవ్వాలా, Q1 మస్ట్ బి, ఆప్షన్స్ రాస్తాను చూడండి. ఆప్షన్ 1, ఆప్షన్ ఏ, మన అప్పారావు సుబ్బారావు బాబురావు మొదలు పెట్టుకుందాం. అప్పారావు సేస్ M1 ఈజ్ ఈక్వల్ టు M2, బాబురావు సేస్ Q1 మస్ట్ బి ఈక్వల్ టు Q2, సిన్నారావు సేస్ Q1 మస్ట్ బి గ్రేటర్ దాన్ Q2 అండ్ దుర్గారావు సేస్ M2 మస్ట్ బి గ్రేటర్ దాన్ M1. ఎవరు కరెక్ట్ ఆప్షన్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు కులూమ్స్ లా Q1 Q2ని ఎంత ఫోర్స్తో రిపెల్ చేస్తుందో Q2 కూడా Q1ని అదే ఫోర్స్తో రిపెల్ చేస్తుంది. సి F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. Q1 Q2/r² వేసిన ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ మారట్లేదు కదా, R.
లేదా 1/4πε0 Q2/Q1 ఇంటూ ఆర్ స్క్వేర్. రెండిటికి ఆన్సర్ ఒకటే కదా. సో బాగా గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు కులుమ్స్లో Q1 Q2ని ఎంత ఫోర్స్తో రిపెల్ చేస్తుందో Q2 కూడా Q1ని అదే ఫోర్స్తో రిపెల్ చేస్తుంది. అలాంటప్పుడు Q1కి Q2కి కండిషన్ అవసరం లేదు, ఫోర్స్ సేమ్ కాబట్టి ఆ రెండు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఏం సేమ్ అవ్వాలి అంటే మాసెస్ సేమ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి, బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మంచి మోడల్ ఆఫ్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తాను చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే, ప్రీవియస్ క్లాస్ ఎవరైనా చూస్తే కనుక దాంట్లో ట్రయాంగిల్ మోడల్ చెప్పాను, అలాంటిదే ఇప్పుడు మనం స్క్వేర్ మోడల్ చేయబోతున్నాం. సో 4 identical charges are placed at vertices of a square. అన్ని చార్జెస్ ఐడెంటికల్, క్యూ 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 క్యూ. పేర్లు పెడదాం, ABCD. ఓకే, సైడ్ ఏ, అన్ని సైడ్స్ ఏ. ఇప్పుడు సి దగ్గర ఉన్న ఛార్జ్ మీద మిగతా ఛార్జెస్ వల్ల ఫోర్స్ ఏంటి, ఫైండ్ ద నెట్ ఫోర్స్. స్టార్ట్ చేసేద్దాం. బి దగ్గర ఉన్న ఛార్జ్ సి దగ్గర ఉన్న ఛార్జ్ని రిపెల్ చేస్తుంది, పాజిటివ్ పాజిటివ్ ఏ డైరెక్షన్లో ఇలాగా FB బార్. డి దగ్గర ఉన్న ఛార్జ్ సి దగ్గర ఉన్న ఛార్జ్ని రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో FD బార్. ఏ దగ్గర ఉన్నది పాజిటివే కాబట్టి ఇది కూడా దీనిని రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో FA బార్. ఇప్పుడు సి మీద టోటల్గా ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. 3 వెక్టార్స్ ఒకే పాయింట్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు రిజల్టాంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. సెలెక్ట్ ఎనీ 2 ఫోర్సెస్, రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రిజల్టాంట్కి థర్డ్ ఫోర్స్కి మళ్ళీ రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ 2 ఫోర్సెస్ ఈజీ అంటే FB FD పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, ఈజీగా ఉంటుంది. పారలెలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ డైరెక్షన్లో మనకి FR వచ్చింది. ఇక్కడ FR ఏంటి? రిజల్టాంట్ ఆఫ్ FB అండ్ FD. ఇప్పుడు ఈ FR FA చూస్తే కనుక రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి. రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నప్పుడు రిజల్టాంట్ ఏంటి? సింపుల్గా యాడ్ చేసేయడమే. సో ఇక్కడ F నెట్ ఈజ్ ఈక్వల్ టు FR ప్లస్ FA. సింపుల్గా రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి FA FB FD వాల్యూస్ రాసేసుకుందామా. FA ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q ఇంటూ Q, Q స్క్వేర్ బై ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? √2a. √2a హోల్ స్క్వేర్ ఏమైంది? 2a స్క్వేర్. FB వాల్యూ రాసుకోండి, 1/4πε0. ఈ రెండిటికి ఛార్జెస్ Q స్క్వేర్ బై రెండిటి మధ్యలో డిస్టెన్స్ a స్క్వేర్. FD వాల్యూ రాసుకోండి, 1/4πε0 Q ఇంటూ Q స్క్వేర్ బై డిస్టెన్స్ a స్క్వేర్. ఒకసారి ఇక్కడ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే FB ఈజ్ ఈక్వల్ టు FD ఈజ్ ఈక్వల్ టు F అనుకుందాం. ఈ రెండు వాల్యూస్ సేమ్గా ఉన్నాయి. సో FR ఏమైంది ఇప్పుడు నాకు? FR ఈజ్ ఈక్వల్ టు √√ FB స్క్వేర్ ప్లస్ FD స్క్వేర్ కదా. ఇది బార్ లేదు అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో √√ F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2F. సో F వాల్యూ ఏంటి? నథింగ్ బట్ FB FD వాల్యూ. సో √2 ఇంటూ 1/4πε0 Q స్క్వేర్ బై a స్క్వేర్. అయిపోయిందా ప్రాబ్లమ్? ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఈ FR నేమ్ చేయాలి, FAతో యాడ్ చేయాలి కదా. నెట్ ఫోర్స్ కావాలంటే F నెట్ ఈజ్ ఈక్వల్ టు FR ప్లస్ FA. FR ప్లస్ FA. FR ఎంత? √2 ఇంటూ 1/4πε0 Q స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ FA ఏంటి? 1/4πε0 Q స్క్వేర్ బై 2a స్క్వేర్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 1/4πε0 Q స్క్వేర్ బై a స్క్వేర్ కామన్ తీయచ్చు. తీస్తే ఇక్కడ ఎంత మిగిలింది? √2 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? 1/2. హైలీ రిపీటెడ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్. బాగా ప్రాక్టీస్ చేస్తే దీనిని యాజ్ ఇట్ ఈస్గా గుర్తు కూడా పెట్టేసుకోవచ్చు. ఇందులో వచ్చే ఇంకొక చిన్న మోడల్ ఏంటి అంటే, స్క్వేర్ ఉంది, స్క్వేర్కి అన్ని సైడ్స్ సేమ్ ఛార్జ్ పెట్టాము, వాటి డయాగ్నల్స్ మీట్ అయ్యే ప్లేస్లో ఒక చిన్న ఛార్జ్ క్యూని పెట్టాం. ఇప్పుడు ఈ క్యూ మీద నెట్ ఫోర్స్ ఏంటి? చాలా సింపుల్,
దీనివల్ల రిపల్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, దీనివల్ల రిపల్షన్ ఈ డైరెక్షన్లో, దీనివల్ల రిపల్షన్ ఈ డైరెక్షన్లో, దీనివల్ల రిపల్షన్ ఈ డైరెక్షన్లో. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోర్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈ ఫోర్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. When two vectors are equal in magnitude, opposite in direction, resultant 0. సో ఇక్కడ O అనే పాయింట్ దగ్గర F net is equal to 0 అయిపోతుంది. ఒకవేళ ఇది -q ఇది -q పెట్టినా కూడా F net 0 అయిపోతుంది. ఇవన్నీ -qలు పెట్టినా కూడా F net 0 అయిపోతుంది. సో ఇలాగా చిన్న చిన్న కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మీకు కన్ఫ్యూజన్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ మోడల్, ఈ మెథడ్ వేస్ట్ చేయండి. సో ఇంకా చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటాము. సో స్టే ట్యూన్ టు మై ఛానల్.